వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి గ్రౌండ్ నట్స్ ప్రాసెసింగ్ అనమాట. ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను గ్రౌండ్ నట్స్ ఎలా ప్రాసెస్ చేసా. ఫస్ట్ టైం కదా, మేము కూడా ఇంతకుముందు అయ్యాయి గ్రౌండ్ నట్స్, కానీ చాలా తక్కువ అవ్వడం వల్ల క్వాంటిటీ మేము హ్యాండ్ ప్రాసెసే చేసాం వాటిని. ఈసారి కొంచెం బల్క్లో అయ్యాయి కాబట్టి సో వాటిని ఎలా ప్రాసెస్ చేసాము, ఫైనల్గా ఆ వర్షంలో తడిచి అందరూ కష్టపడితే ఎన్ని గ్రౌండ్ నట్స్ మాకు వచ్చాయి అన్న డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. సో ఆ రోజు అలా వర్షంలో వాళ్ళందరూ తడుస్తూ ఆ పల్లీలు అందులోనే దూయడం జరిగింది. ఎందుకంటే వర్షాలు కంటిన్యూస్గా ఉండే, గ్యాప్ లేకుండే వర్షానికి పల్లీలు మొలకలు వస్తున్నాయి కాబట్టి ఆ బురదగా ఉన్న వాటిని అలానే తెంచి ఒక రూమ్లో వేసుకుంటూ వెళ్ళామన్నమాట. గాలికి బయట వేయడానికి కూడా లేదు, వర్షం వస్తుంది కాబట్టి రూమ్లో ఫ్యాన్ వేసేసి ఉంచి ఎలా అయితే వాళ్ళు దూస్తూ ఉన్నారో అవి కొన్ని తీసుకొచ్చి రూమ్లో వేయడం స్టార్ట్ చేశాము. ఇంకా ఫ్యాన్ గాలికి ఫస్ట్ డే ఇంకొంచెం బెటర్ అని చెప్పాలి యాక్చువల్గా. సెకండ్ డే నేను మీకు చెప్పినట్టు ఎక్కువ వర్షం పడింది ఆ రోజు నైట్. సో సెకండ్ డే దుయ్యడానికి వెళ్ళినప్పుడు అవి ఇంకా బురద అయిపోయి ఉండే అసలు ఆ పల్లీలన్నీ కూడా. మీరు చూస్తే మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఎంత బురద అయిపోయాయో అవి. వాటిని అలానే ఉంచితే చాలా వరకు మోస్ట్లీ మొలకలు కూడా వచ్చాయి కొన్నిటికి. సో కొన్నిటికి వచ్చాయి, ఇప్పుడే ఇంకా అని చెప్పి దూసేసి ఆ ఫ్యాన్ గాలికి వేసేసాము. అలా ఫ్యాన్ గాలికి అది ఆ రూమ్లోనే ఉండిందనమాట ఆ రోజంతా. ఇంకా పని వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ వన్ డే అది రూమ్లోనే ఉంది. నెక్స్ట్ డే దేవుడి దయ వల్ల ఎలానో కొంచెం వర్షం తగ్గి ఎండ వచ్చిందనమాట. ఆ ఓన్లీ మార్నింగ్ మాత్రమే వచ్చింది ఎండ. ఆ ఎండ టైంలో మేము మళ్ళీ వేసాం బయట. ఇప్పుడు కొంచెం ఎండ తగిలింది కాబట్టి బాగానే డ్రై అయిపోయాయి. ఇంకా మోస్ట్లీ డ్రై అయిపోయాయి కదా, ఇంటికి తీసుకెళ్ళి వేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాము. ఇక్కడ రూమ్ కూడా క్లీన్ చేయించేది ఉండే. సో మొత్తం అవి సాయంత్రానికి కలెక్ట్ చేస్తే మాకు ఒక 5 బస్తాలు వచ్చాయన్నమాట. 5 బస్తాల పల్లీలు తీసుకెళ్ళాము, మళ్ళీ ఇంట్లో రూమ్లో వేసాము. ఎందుకంటే మళ్ళీ నైట్ నుంచి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం మళ్ళీ తగ్గలేదన్నమాట. ఒక 2 days రూమ్లో ఉన్నాయి మళ్ళీ అవి. రూమ్లో ఉన్నా కూడా రోజు ఏం చేసాము మేము, వాటికి కొంచెం ఫ్యాన్ వేసేసి కిటికీలన్నీ తెచ్చేసి రోజు ఇలా కిందికి పైకి అండము, కొంచెం ఇలా కలిపి పెట్టడము అలా చేసాము. సో అలా చేయడం వల్ల బూజేం రాకుండా అయితే కాపాడుకోగలిగాము. ఒక 2 days రూమ్లో ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ అప్పుడు మళ్ళీ ఎండ వచ్చిందనమాట. సో ఆ రోజు కూడా అంత మంచి ఎండ నేను చెప్పలేను గట్టిగా, కాకపోతే కొంచెం చినుకులు లేకుండా అయితే ఉంది ఆ డే. సో పల్లీలు బయట వేసేసి అది వాళ్ళు వర్షంలో దుయ్యడం వల్ల ఏమో వాటికి కొమ్ములు అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ప్లస్ గింజలు లేనివి అవన్నీ ఫిల్టర్ చేసేసి వాటిని హ్యాండ్ ప్రాసెస్ చేసామన్నమాట. ఇంటి దగ్గర ఇలా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని వీళ్ళని పిలిస్తే ఒక 5 వచ్చారు. వాళ్ళతో పాటు మేము కూర్చొని దాన్ని మొత్తం క్లీన్ చేసామన్నమాట. క్లీన్ చేసేసి ఆ రోజు వేసాము ఎండలోకి. ప్లస్ నెక్స్ట్ డే చాలా బాగా ఎండ వచ్చిందనమాట. ఆ నెక్స్ట్ డే కూడా ఎండలో వేసాము. అలా ఒక 3 days కంప్లీట్గా ఎండలో వేసిన తర్వాత ఇప్పుడు పల్లీలు కంప్లీట్గా డ్రై అయిపోయాయి అనమాట. ఇలా మనం పట్టుకొని ఇలా అంటున్నా కూడా సౌండ్ వస్తుంది అనమాట, కలకలని. సో అలా కంప్లీట్గా డ్రై అయిపోయాక ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఫస్ట్ మేము మిల్లు గురించి సర్చ్ చేసి పెట్టుకున్నాం అనమాట, ఎక్కడ ఇది పొట్టు తీస్తారు అని. ఎందుకంటే హ్యాండ్ ప్రాసెస్ చేసి పొట్టు తీయలేము కదా, చాలా ఎక్కువ ఉన్నాయి. సో వెళ్ళి అడిగితే వాళ్ళు ఎంత చెప్పారు, కింటా అయితే 400 rupees తీసుకుంటామన్నారు. 1 quintaకి 400 rupees అని చెప్పారు. సో ఏవైతే పల్లీలు ఉన్నాయో అవన్నీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మేము ఇప్పటి వరకు వెయిట్ కూడా చూడలేదు ఆ పల్లీలది. అక్కడికి వెళ్ళాక వాళ్ళ దగ్గర వెయిట్ చెక్ చేయించుకున్నాము. సో వెయిట్ చెక్ చేస్తే అది ఎగ్జాక్ట్గా 1 quinta ఉండే అనమాట. సో ఫస్ట్ టైం ఒక పెద్ద హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫామ్లో 1 quinta పల్లీలు అయ్యాయి, అదేంటి పొట్టుతో. ఇప్పుడు దాన్ని ఆ పొట్టు తీసే మెషిన్లో వేసి ప్రాసెస్ చేస్తే ఎన్ని అవుతాయో చూద్దాం. సో ఆ మెషిన్లో వేసిన తర్వాత ఎలా అంటే, ఏవైతే పల్లీలు పగలకుండా వస్తున్నాయో అవి ఒకవైపుకి వస్తూ ఉంటాయి, ఏవైతే సీడ్స్ ఉన్నాయో అవి ఒకవైపు కలెక్ట్ అవుతూ ఉంటాయి, ఏవైతే ప్రాసెస్లో కొంచెం పలుకులుగా మిగిలిపోతాయో ఆ పలుకులన్నీ కూడా ఇంకొక దాని నుంచి కలెక్ట్ అవుతాయన్నమాట.
ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉండే. అసలు ఆ 1 కింటా పల్లీలు అది ఒక 20 మినిట్స్లో, మోస్ట్లీ 20 to 30 మినిట్స్లో ప్రాసెస్ చేసేసింది అనమాట. దాంట్లో 20 కూడా కాదు, ఫాస్ట్గానే అయింది యాక్చువల్గా చెప్పాలంటే. ఎగ్జాక్ట్గా నేను టైం చూడలేదు అప్పుడు, కానీ ఒక 15 నుంచి ఈ 30 మినిట్స్ మధ్యలో ఎంతో టైంలో అయిపోయింది అది. అది అయిపోయాక మళ్ళీ ఒకసారి ఇంకా వెయిట్ చెక్ చేసామన్నమాట. యాక్చువల్గా మాకు కూడా తెలియాలి కదా ఎన్ని పల్లి కాయలు అయితే పల్లీలు సీడ్స్ ఎంత వస్తున్నాయి మనకి అన్నది. సో 1 కింటా పల్లీలు మేము పట్టిస్తే మాకు ఆ పల్లి సీడ్ అన్నది ఆ పొట్టు పోగా 60 kgs వచ్చిందనమాట. 60 kgs ఆ పైన మిగిలిపోయిన కొన్ని పలుకులు అవి అనమాట. సో నేను ఈ ప్రాసెస్లో ఎవరెవరైతే వర్క్ చేయడానికి వచ్చారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను, ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళకి ఇచ్చాను. అందరికి ఇచ్చిన తర్వాత మేము ప్రాసెస్ చేసి మాకు వచ్చింది ఆ 1 కింటా నుంచి ఆ పొట్టు తీయగా మిగిలింది 63 kgs అని చెప్పుకోవచ్చు. సో 63 kgs అనమాట. ఇదే ఫస్ట్ టైం మా పెద్ద హార్వెస్ట్. సో ఈ 63 kgs పల్లీలు కూడా తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మనం పొట్టు తీసిన తర్వాత మళ్ళీ ఎండలో వేయాలి. కంప్లీట్గా సన్ డ్రై అవ్వాలి అవి. సో మళ్ళీ ఒక 3 days కంప్లీట్గా ఎండకు వేసాము. ఇప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోయాయి. సో హోప్ఫుల్లీ ఎన్ని మంత్స్కి సరిపడా యాక్చువల్గా నూనె వస్తుందో చూడాలి. ఇప్పుడైతే డ్రై చేసి తీసుకెళ్తున్నాము ఇంటికైతే. నెక్స్ట్ దాన్ని ఆయిల్ పట్టిద్దాం అనుకుంటున్నాము. ఏవైతే ఇంటికి సరిపడా ఉంటాయో వాటిని యూస్ చేస్తాము, మిగిలింది ఆయిల్ పట్టిస్తాము. నెక్స్ట్ ఏవైతే లాస్ట్ ఇయర్ మాకు పల్లీలు అయ్యాయో అది ఒక పావు బస్తా ఉండగానే మాకు ఈ పల్లీలు వచ్చేసాయి అన్నమాట, గ్రౌండ్ నట్స్. సో చెప్పాలనుకుంటే ఇంటికి సరిపడా కాదు ఇంకెక్కువే వచ్చాయి. ఆయిల్ కూడా నేను ఎప్పుడు గానుగ నూనె యూస్ చేస్తాను. సో ఫస్ట్ టైం మా పొలంలో పల్లీలు గానుగ నూనెలో వేసి ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. ఎన్ని పల్లీలు అయితే ఎంత ఆయిల్ వస్తుంది, ఎలా ప్రాసెస్ చేస్తారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.